అమరావతి సచివాలయంలో రహదారులు మరియు భవనాలు రవాణా శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత హోల్ ఫ్రీ రోడ్ల లక్ష్యం, ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం వంటి అంశాలపై కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను పరిశీలించి రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని, తక్కువ వ్యయంతో ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సులను వేగంగా ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించారు. అమరావతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4,026 ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తుందని మంత్రి వివరించారు. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుడిదల విద్యుత్ సౌధాలో ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అందరి కృషి కారణంగానే విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చిందని, ఛార్జీలు పెంచకూడదన్నారు. సరఫరాలో అంతరాయం ఉండొద్దని సీఎం ఆదేశించారని, చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 19 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2029లో జాతీయ క్రీడలు ఏపీలో జరిపేందుకు కృషి చేస్తున్నామని మండిపల్లి తెలిపారు. రాష్ట్రంలో దోచుకో, పంచుకో, తినుకో అనే విధానంతోనే పాలన కొనసాగుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారని, అన్ని రంగాల్లోనూ తిరోగమనం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఒక ప్రముఖ దినపత్రిక టీవీ ఛానల్ ఎండీ వైసీపీ మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. జగన్ నుంచి మావికన్ ప్రతిపాదన రాగానే కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుందని, మావికన్ను అడ్డుకోవాలనే ప్రయత్నంతోనే చంద్రబాబు ప్రముఖ ఛానల్ ఎండీ అనే అస్త్రాన్ని వాడుతున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ ఆపాలని, మరో 100 ఏళ్లు పూర్తయినా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కాదని జోస్యం చెప్పారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని సమృద్ధిగా అందించడమే అన్నా క్యాంటీన్ల ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే బోండమ్మ తనయుడు టీడీపీ యువనేత సిద్ధార్థ అన్నారు. నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో మరిన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ప్రజలకు మరింత చేరువుగా సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్లో నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. నిబద్ధత, నిజాయితీ కలిగిన నాయకుడు తమ్మిన పోతురాజు అని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు వ్యాఖ్యానించారు. విజయవాడ నగర అభివృద్ధికి మొట్టమొదటిగా బాటలు వేసిన వ్యక్తి కామ్రేడ్ తమ్మిన పోతురాజు అని కొనియాడారు. పోతురాజు ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.